బైబిల్‌లోని మా ప్రయాణానికి తిరిగి స్వాగతం. ఈరోజు ఎగ్జోడస్‌ను అన్వేషించడం కొనసాగిస్తున్నాము. మరియు మీతో ఒక శక్తివంతమైన సత్యాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. మన జీవితాల కోసం దేవుని ప్రణాళిక తరచుగా మనకు తొలుత అర్థం కాకపోవచ్చు. కానీ అది సిద్ధమైన ప్రక్రియను కలిగి ఉంటుంది. ఇప్పుడు ఎగ్జోడస్ 2:11-25లోకి ప్రవేశిద్దాం. మోషే జీవితంలో ఒక కీలక మలుపును చూడబోతున్నాము. ఇది మనకు ఒక ముఖ్య పాఠాన్ని నేర్పిస్తుంది. దేవుడు ఏ పని చేస్తాడో ఈ భాగం మోషే గురించి మొదలవుతుంది. అతను పెద్దవాడయ్యాడు. తన ప్రజల బాధను చూశాడు. అతను ఒక ఈజిప్షియన్ ఒక హెబ్రీని కొడుతున్నాడని చూస్తాడు మరియు కోపంతో ఆ ఈజిప్షియన్ను చంపి శవాన్ని దాచిపెడతాడు. తరువాతి రోజు ఇద్దరు హెబ్రీల మధ్య గొడవను ఆపే ప్రయత్నం చేస్తారు. వారిలో ఒకరు అతనిని చంపిన ఈజిప్షియన్ గురించి అడుగుతాడు. తన చర్యలు బయటపడిపోయాయని గ్రహించిన మోషే మీడియంకు పారిపోతాడు. ఇది వెనుకడుగు అనిపించవచ్చు. కానీ విషయం ఇది. దేవుడు మోషేను నేను నమ్రత విశ్వవిద్యాలయం అని పిలుచుకునే స్థలంలో చేర్చబోతున్నాడు. చూడండి, దేవుడు ఉపయోగించే ప్రతి వ్యక్తికి విద్య అవసరం. కానీ దేవుని పాఠశాల ప్రపంచంలోని పాఠశాలలకు భిన్నంగా ఉంటుంది. ప్రపంచపు పాఠశాలలు సమాచారం అందిస్తాయి, కానీ దేవుని పాఠశాల సమృద్ధిగా మార్పును అందిస్తుంది. సాధారణ భవనాల్లో కాకుండా దేవుని పాఠశాల కఠిన అనుభవాలు, నమ్రత నేర్పే సంఘటనల మైదానంలో జరుగుతుంది. మోషే ఈజిప్టులోని ఉత్తమ విద్యా సంస్థల్లో చదివాడు. అతను ఫరో మనవడిగా అత్యుత్తమ అవకాశాలతో పెరిగాడు, కానీ వాటిలో ఏదీ దేవుని యోచనకు అతన్ని సిద్ధం చేయలేదు. అతను గొప్ప జ్ఞానాన్ని సంపాదించాడు, కానీ ముందున్న కార్యానికి అవసరమైన స్వభావం మరియు ఆధ్యాత్మిక సిద్ధత అతనికి లేకపోయింది. దేవుడు మోషేను విఫలమయ్యేలా చేశాడు. మిలియాన్కు పారిపోయి గొర్రెల కాపరిగా మారాడు. ఈ ఎడారిలోనే మోషే నమ్రత విశ్వవిద్యాలయంలో తన విద్యను ప్రారంభించాడు. అక్కడ అతని ఆచార్యుడు పవిత్రాత్మ. అతడు తనది డిడిజి డిగ్రీ, అంటే దేవునిపై ఆధారపడే డాక్టరేట్ కోసం శ్రమిస్తున్నాడు. ఈ నమ్రత విశ్వవిద్యాలయంలో మోషే కొన్ని కీలకమైన పాఠాలు నేర్చుకోవాల్సి వచ్చింది. దేవుని కార్యం దేవుని సమయానుసారమే చేయాలి. తన ప్రజలకు సహాయం చేయడానికి మోషే 40 సంవత్సరాలు ప్రయత్నించాడు. అతను పవిత్రాత్మ మార్గం నడవడం మరియు దేవుని సమయాన్ని పాటించడం నేర్చుకోవాల్సి వచ్చింది. అలాగే దేవుని కార్యం దేవుని శక్తితోనే చేయాలి. మోషే తన బలంతో సహాయం చేయాలని ప్రయత్నించాడు, కానీ చివరికి తన ప్రాణం కోసం పారిపోవాల్సి వచ్చింది. జకర్యా 4:6 దేవుని కార్యం బలంతో గాని శక్తితో గాని కాదు, కానీ నా ఆత్మ ద్వారా జరుగుతుందని మోషే నేర్చుకోవాల్సి వచ్చింది. దేవుని కార్యం దేవుని మార్గంలోనే చేయాలి. దేవుని మార్గం క్రీస్తు స్వభావాన్ని అలవర్చుకునే దిశగా నడిపిస్తుంది. ఇది మోషే చేసుకోవాల్సిన లక్షణం. నా జీవితాన్ని వెనుకకు తిరిగి చూసినప్పుడు విఫలత అనే తలుపు చాలా సందర్భాల్లో దర్శనానికి పూర్తి కావడం వంటి అనుభూతిని కలిగించింది. అది వినయ విశ్వవిద్యాలయంలో ప్రవేశ పరీక్షను చేసినట్లుగా అనిపించింది. నేను పెద్ద సామ్రాజ్యాలను నిర్మించిన వ్యక్తుల హృదయాల్లో దేవుడు ఎలా పనిచేశాడో గమనించాను, కానీ వారి జీవితంలో పెద్ద విఫలత వచ్చినప్పుడు ఆ సామ్రాజ్యాలు కూలిపోతున్నాయి. ఆ వ్యక్తి దేవుని పాఠశాలలో చేరడానికి అర్హుడని నాకు అర్థం అయ్యేది. మీరు ఒక ఈజిప్షియన్ సామ్రాజ్యంలో గొప్ప వ్యక్తిగా ఉండి అదే సమయంలో వినయ విశ్వవిద్యాలయంలో చదవలేరు. ఈ వినయ పాఠశాలలో ఎవరూ మహిమ పొందరు, కేవలం దేవుడే మహిమ పొందుతాడు. ఇది పూర్తిగా ఆయన రాజ్యం, ఆయన శక్తి మరియు ఆయన మహిమ గురించి. ఆయన తనకు గౌరవం తీసుకువచ్చే ప్రజలను నిర్మిస్తున్నాడు. నిర్గమకాండం 2లోని భాగం ఒక అందమైన జ్ఞాపకాన్ని అందిస్తుంది. ఈ దేవుడు వారి బాధను విన్నాడు
మరియు అబ్రహాం, ఇస్సాకు, యాకోబుతో చేసిన తన ఒడంబడికను గుర్తు చేసుకున్నాడు. కాబట్టి దేవుడు ఇశ్రాయేలీలను చూశాడు మరియు వారిపై శ్రద్ధ వహించాడు. ఏమీ జరుగుతున్నట్లు అనిపించకపోయినా దేవుడు పని చేస్తున్నాడు. ఆయన తన ప్రజల కేకలను విన్నాడు మరియు వారి విమోచకుడిని సిద్ధం చేస్తున్నాడు. అయితే మనం దీని నుండి ఏమి నేర్చుకోవచ్చు? మొదటిది, దేవుని సిద్ధం చేసే విధానం. ఇది తరచుగా వినే పూర్వక అనుభవాలను కలిగి ఉంటుంది. మీ జీవితంలోని ఎడారి కాలాలను తక్కువగా అంచనా వేయకండి. దేవుడు మీకు గొప్పదాన్ని సిద్ధం చేయడానికి ఉపయోగించవచ్చు. రెండవది, మన వైఫల్యాలు దేవుని యోచన నుండి మనలను తొలగించవు. మోషే పెద్ద తప్పు చేశాడు, కానీ దేవుడు ఇంకా అతన్ని ఉపయోగించాడు. మీ గత తప్పులు భవిష్యత్తులో దేవునికి మీరు ఎంత ఉపయోగపడతారో నిర్ణయించవు. మూడవది, మనం చూడలేకపోయినా దేవుడు ఎప్పుడూ పని చేస్తూనే ఉంటాడు. ఇశ్రాయేలీయులు మర్చిపోయినట్లు ఉండవచ్చు. దేవుడు ఒడంబడికను గుర్తు చేసుకున్నాడు, విమోచనానికి సిద్ధమవుతున్నాడు. గుర్తుంచుకోండి, మీరు జీవితంలో ఎక్కడ ఉన్నా దేవుడు మిమ్మల్ని గొప్పదానికి సిద్ధం చేస్తున్నాడేమో. ఆయన విధానాన్ని నమ్మండి, ఆయన నేర్పిస్తున్న పాఠాలను నేర్చుకోండి మరియు ఆయన ఎలా పని చేస్తున్నాడో గమనించండి.